ఇటీవల చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. దీనిపైన సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంని హత్య చేస్తున్నారు, దిస్ ఈజ్ ద మర్డర్ ఆఫ్ డెమోక్రసీ, ఇట్స్ అ మాకరీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు మండిపడింది. వాస్తవానికి బీజేపీకి కార్పొరేషన్ల మెజారిటీ లేదు, 16 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. బీజేపీ ప్రత్యర్థికి ఆప్ అభ్యర్థికి 20 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. అయినా కూడా బీజేపీకి 16 ఓట్లు వచ్చాయి, ఆప్కు 12 ఓట్లు వచ్చాయని ప్రకటించి రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీ అభ్యర్థిని ఎన్నికైనట్లుగా ప్రకటించారు. అయితే పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్పొరేషన్ ఎన్నిక మొత్తాన్ని వీడియోగ్రాఫింగ్ చేశారు. అక్కడ రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను మ్యానిపులేట్ చేస్తూ కెమెరాలకు చిక్కాడు. సో ఆ వీడియోను సుప్రీంకోర్టులో ఓపెన్ కోర్టులో ప్లే చేశారు. ఆ ప్లే చేస్తున్న దాంట్లో చూసి సుప్రీంకోర్టు 3 సభ్యుల ధర్మాసనం ఆశ్చర్యపోయింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఇదేంటి, ఒక దొంగలాగా కెమెరాలను చూస్తూ ఆయన ఈ బ్యాలెట్ పేపర్లను డిఫేస్ చేస్తున్నాడు, బ్యాలెట్ పేపర్లు మార్చేస్తున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఈ రకంగా చేస్తే ప్రజాస్వామ్యం ఏం కావాలి, ఈ రిటర్నింగ్ ఆఫీసర్ను ప్రాసిక్యూట్ చేయాలి అంటూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. సో అక్కడ ప్రభుత్వాన్ని, చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న సాలిసిటర్ జనరల్కు చూసి సుప్రీంకోర్టు అన్నది, మీ రిటర్నింగ్ అధికారికి చెప్పండి, సుప్రీంకోర్టు చూస్తోంది ప్రజాస్వామ్యం హత్య జరిగితే అంగీకరించదు అని. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ కీలకమైంది, ఫెయిర్ ఎలక్షన్, ఫ్రీ ఎలక్షన్ కీలకమైంది. సో ఆ కీలకమైన ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి దాన్ని అపహాస్యం చేస్తున్నారు, కూనీ చేస్తున్నారు రిటర్నింగ్ అధికారి అని చెప్పి చాలా తీవ్రంగా మండిపడుతూ మొత్తం వీడియోను అలాగే బ్యాలెట్ పేపర్లన్నింటినీ హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద వాటిని డిపాజిట్ పెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ, ఆ దేశాన్ని పాలించే రాజకీయ పార్టీ ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ స్థాయికి మ్యానిపులేషన్కి దిగి రిటర్నింగ్ అధికారిని ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవడం న్యాయబద్ధమవుతుందా, ధర్మబద్ధమవుతుందా? ఇప్పటికే మనం చూస్తున్నాం, గతంలో మధ్యప్రదేశ్లో ఓడిపోయాక కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని అధికారంలోకి వచ్చింది బీజేపీ. కర్ణాటకలో అధికారంలో నుంచి ప్రజలు తిరస్కరించిన గతంలో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అధికారంలోకి వచ్చింది. బీహార్లో మనం చూసాం ఏం జరిగిందో. బీహార్లో అటు ఇటు జరిగాయనుకోండి, బట్ నితీష్ కుమార్ వ్యవహారం చూసాం. మహారాష్ట్రలో చూసాం, 2 పార్టీలను చీల్చే అధికారంలోకి వచ్చారు. సో ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని చూసాం. ఇప్పుడు ఏకంగా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా మారుస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంల పైన ఆరోపణలు ఉన్నాయి, ఎలక్టోరల్ బాండ్స్ పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియనే ప్రహసనం చేస్తూ వీడియోలో దొరికిపోతూ సుప్రీంకోర్టు చేత ప్రజాస్వామ్యం హత్య కాబడింది అనే వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఎప్పుడొచ్చింది, ప్రధానమంత్రి బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని విశ్వాసాన్ని ప్రకటించిన వేళ చండీగఢ్లో రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను మారుస్తూ బీజేపీ విజయానికి తోడ్పడితే ఎన్నికల ప్రక్రియ పైన ఏ విధమైన నమ్మకం కలుగుతుంది? మోడీ గెలవడం దొంగ ఓట్లతో గెలుస్తుందని అనడం లేదు, అంత పెద్ద ఆరోపణ చేయడం లేదు. కానీ ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసము పోదా? నిజంగానే బీజేపీ సొంత బలంతో ప్రజల మద్దతుతో గెలిచినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చూశాక ప్రజలకు అనుమానం రాకుండా పోతుందా?
ప్రతిపక్షాలకి ప్రజాస్వామిక ప్రక్రియ పైన విశ్వాసం లేకుండా పోదా? విశ్వాసం ఉంటుందా? అదే జరిగితే భారతదేశానికి ఇతర మన ఇరుగు పొరుగు దేశాలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఎన్నికల ప్రహసనం, బంగ్లాదేశ్లో ఆరోపణలు చూసాం, ప్రతిపక్షాలు బహిష్కరించడం చూసాం, మియన్మార్లో ఎన్నికలు చూసాం. మన దేశంలో కూడా ఆ రకమైన ఎన్నికలు తీసుకొచ్చుకుందామా? ఇలాంటి ప్రహసనాలతో ప్రజాస్వామ్య హత్యతో మన విశ్వగురువు కాగలమా? ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలమా? అధికారంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ వాస్తవంగా మన్ కీ బాత్ ఉండాలి. వెంటనే చండీగఢ్ పార్టీ పైన చర్యలు తీసుకోవాలి, రిటర్నింగ్ అధికారి పైన చర్యలు తీసుకోవాలి. నేను ఈ చర్యల్ని సమర్థించను అని భారత ప్రధాని గనక తన స్పందన గనక తెలియజేస్తే ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం పైన విశ్వాసం పెరుగుతుంది.